నీకేం కావాలి తాత? ఇక్కడే చెప్పు, ఏం కావాలో చెప్పు. బెడ్ కావాలా? సరే పద కొనుక్కుందాం. మా తాత నోరు తెరిచి అడగడం, మనం కొనివ్వకపోవడం. మా వాళ్ళు నోరు తెరిచి ఈ వయసులో మనం చిన్నప్పుడు తాతయ్య నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగినప్పుడు ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారు చూసావా. అలాంటి ఏజ్ లో మనకంటూ వాళ్ళు చాలా చేశారు. కానీ ఈ ఏజ్ లో వాళ్ళకి ఏదైనా చిన్నది కావాలి అంటే మనమే కదా చేయాల్సింది. ఆల్రెడీ ఇంట్లో బెడ్ ఉంది, బట్ స్టిల్ హీ వాంట్స్ ఎ న్యూ బెడ్ అంట. అందుకనే ఆయన అడగగానే నో చెప్పకుండా వెళ్ళిపోయాను. తీరా మేమిద్దరం వెళ్ళాక వాళ్ళ కొడుకు ఫోన్ చేసి, అంటే మా నాన్న ఫోన్ చేసి, ఆల్రెడీ ఇంట్లో బెడ్ పెట్టుకొని తాత అడగగానే ఎందుకే తీసుకువెళ్ళావని ఒకటే రంకెల్ వేశాడు. అవన్నీ నాకు తెలియదు డాడీ, బట్ నోరు తెరిచి నన్ను అడిగారు కదా అందుకనే తీసుకొచ్చేసాను అన్నాను. ఆయనకి ఎందుకో పాత బెడ్ కంఫర్ట్ గా అనిపించలేదు అనుకుంటా, అందుకనే కొత్త బెడ్ కావాలి అని అడిగినట్టున్నారు. అన్ని బెడ్స్ మీద కూర్చొని ఆయనకి ఏదైతే కంఫర్ట్ వస్తుందో ఆ బెడ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ది కాస్ట్లీయెస్ట్ వన్ అని చెప్పొచ్చు. మా తాతనే అడుగుదాం ఎలా ఫీల్ హ్యాపీ 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 కటింగ్ చేయించుకొని మామూలుగా లేదు. మనకు ప్రాణం ముసులుంది.